చాలా మంది తెల్లగా కనిపించాలని ఎన్నో క్రీములు వాడతారు. బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఎంతో డబ్బు ఖర్చు చేస్తారు. వాటి వల్ల మంచి కంటే సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువ. మన ఇంట్లో ఉండే పదార్థాలతో తెల్లగా అందంగా మారిపోవచ్చు. ఇవి వాడిన తరువాత రిజల్ట్ మీరే గమనించవచ్చు. ముందుగా ఒక టమాటాను తీసుకొని సగానికి కట్ చేసి చక్కెరలో ముంచి మొహానికి మొత్తం రుద్దాలి. ఆ చక్కెర కరిగే వరకు సున్నితంగా మసాజ్ చేసి 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగివేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ముఖంపై ఉన్న మురికి తొలగిపోతుంది. ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దోసకాయ నుంచి తీసిన 2 టీ స్పూన్ల రసం, 1 టీ స్పూన్ నిమ్మకాయ రసం, 1 టీ స్పూన్ తేనె కలిపి ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని వాటర్తో కడిగివేయాలి. ఈ ఫేస్ ప్యాక్లో లెమన్ జ్యూస్ వల్ల నల్ల మచ్చల్ని, ముడతల్ని, ట్యాన్ని తొలగించుకోవచ్చు. ఈ విధంగా రోజు చేయడం వల్ల మొహం కాంతివంతంగా మారుతుంది. రెండవ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మైసూర్ పప్పును ఒక గిన్నెకు తీసుకుని 2 గంటలు నానబెట్టాలి. తరువాత మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. తరువాత ఈ మెత్తని పేస్ట్ లో 1 టీ స్పూన్ రోజ్ వాటర్ ను, 1 టీ స్పూన్ తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ పై అప్లై చేసుకోవాలి. 15 నిమిషాలు ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మైసూర్ పప్పులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. అది చర్మాన్ని తెల్లగా మార్చడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా వారానికి 2 సార్లు ఉపయోగించడం వల్ల మొహంపై ఉన్న ముడతలు, నల్లని మచ్చలు, ట్యాన్ తగ్గడమే కాకుండా చర్మం అందంగా తెల్లగా మారుతుంది. ఎవరైతే నల్లటి మచ్చలతో, ట్యాన్తో బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా ఈ చిట్కాలను వాడి మంచి ఫలితాన్ని పొందవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.